వరంగల్ మహానగరంలో డ్రగ్స్ గంజాయి వాడకం పెరగడంపై పోలీసులు అలర్ట్ అయ్యారు. వాటిని నివారించేందుకు ప్రత్యేకంగా నగర పోలీస్ కమిషనర్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఓవైపు డ్రగ్స్ అమ్మకం దారులపై కొరడా జల్పిస్తూనే మరోవైపు యువతను చైతన్యపరుస్తున్నారు. ప్రధానంగా మైనర్లు ఎక్కువగా గంజాయి వినియోగించడంపై పోలీస్ కళా బృందాలతో అవగాహన కల్పిస్తున్నారు. నగరంలోని ఎనుమాముల పోలీసుల ఆధ్వర్యంలో 3వ డివిజన్ ఆరెపల్లిలో పోలీస్ కళాజాత బృందం అవగాహన సదస్సు నిర్వహించింది. దీనిపై మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి జితేందర్ అందిస్తారు. వరంగల్ మహానగరంలో డ్రగ్స్ వినియోగం ఎక్కువ జరుగుతుంది. యువత డ్రగ్స్ కు బానిస అవుతున్నారు. అదేవిధంగా మైనర్ పిల్లలు కూడా డ్రగ్స్ కు అలవాటు చెందుతున్నటువంటి విషయం పైన వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ ప్రత్యేక దృష్టి సారించారు. అందులో భాగంగానే పోలీస్ కళాజాత బృందాల చేత కళా ప్రదర్శనలు చేపిస్తున్నారు. అటు యువతలో అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలలో నగరంలో ఉన్నటువంటి వివిధ స్ట్రీట్లలో ఉన్నటువంటి ప్రజలకు ప్రత్యేక అవగాహన కల్పించడం కోసం పోలీసు కళా బృందం చేత ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. అందులో భాగంగానే ఏనుమాముల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి 3వ డివిజన్లో పోలీసు కళాజాత బృందం ప్రత్యేక ప్రదర్శన ఇచ్చింది. ఒకవైపు సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. అదేవిధంగా డ్రగ్స్కు అంటే మనం చూస్తున్నాము, చాలామంది చిన్నపిల్లలు డ్రగ్స్కు అలవాటు పడి నేరాలకు పాల్పడేటువంటి పరిస్థితి రోజు రోజుకు పెరిగిపోతున్నటువంటి క్రమం లోపల వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం, అదేవిధంగా వాళ్ళను శిక్షించడం కంటే అవగాహన కల్పించాలనేటువంటి ధోరణితోటి పోలీసు కళా బృందాలు ప్రత్యేక చొరవ తీసుకున్నాయి. మన దగ్గర ఇప్పుడు ఏనుమాముల పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఉన్నారు. చెప్పండి, నిజంగా కూడా సైబర్ క్రైమ్స్తో పాటు డ్రగ్స్ వినియోగం పెరుగుతుంది. వాటిపైన మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? మీకు దృష్టికి వచ్చినటువంటి అంశాలు ఏమి? ఈ మధ్యకాలంలో మా సిపి సార్ రంగనాథ్ సార్ వచ్చిన కాంచెల్లి అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ యొక్క డ్రగ్స్ విషయాల్లో కావచ్చు, గాంజా విషయాల్లో కావచ్చు, మరే ఇతర విషయాలలో కానీ సార్ గారి యొక్క ఉత్తర్వులు చాలా సీరియస్గా ఉండడం వల్ల మేము కూడా చాలా ఇంట్రెస్ట్గా చాలా ధైర్యంతో పనిచేయడం జరుగుతూ ఉన్నది. మరొక్కసారి చెప్తున్నాను, సార్ గారి ఉత్తర్వుల ప్రకారంగా అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అలాంటి వారిని అరికట్టడానికి చట్టం చాలా ముందుకు పోయి పనిచేస్తూ ఉన్నారు. ఒకవైపు నగరంలో విలీనమైనటువంటి గ్రామాలు ఇవి, నగరీకరణలో వృద్ధి చెందుతున్నటువంటి నగరంలో కలిసిపోయినటువంటి ప్రాంతాలు. ఇట్లాంటి ప్రాంతాలలో డ్రగ్స్ వినియోగం ఎలా ఉందని మీ దృష్టికి వచ్చింది? వాటిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇలా డ్రగ్స్ గురించి ఆల్రెడీ దీని మీద ఎస్బీ వాళ్ళు కానీ వేరే ఇతరత్ర డిపార్ట్మెంట్ వాళ్ళు అనేక రకాలుగా దీన్ని కూపీ లాగడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అతి త్వరలో కూపీ లాగుతారు. వారి యొక్క ఎవరైతే డ్రగ్స్ దాని గురించి ఎంకరేజ్ చేస్తూ ఉన్నారో వాళ్ళని చట్టప్రకారంగా వాళ్ళని శిక్షించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున. ఓకే అమ్మా, చెప్పండి అండి. కళాజాత ఇన్ఛార్జిగా అంటే అనేక ప్రదర్శనలు ఇచ్చుంటారు మీరు. నిజంగా కూడా మైనర్ బాలికలపైన అత్యాచారాలు అంటే డ్రగ్స్ వినియోగించుకోవడం వల్లనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి అనేది ఎక్కువ విస్తృతంగా తెలుస్తుంది. అంటే కేసు స్టడీలో కూడా తెలుస్తుంది. ఇలాంటి విషయాలలో ఒక మహిళగా కళాజాత నిర్వహించేటువంటి వ్యక్తిగా మీరు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటే ఇలాంటి నేరాలు తగ్గేటువంటి అవకాశాలు మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు పెరుగుతున్న ఈ నేరాలను బట్టి చూస్తే ఆడవాళ్ళకి చాలా రక్షణ చాలా లోపించిపోయింది. ఆడవాళ్ళలో ధైర్యం ఉండాలి. వాళ్ళు చిన్నపిల్లలు అయితే తల్లిదండ్రుల పర్యవేక్షణలో వాళ్ళని పెంచాలి. ఆడపిల్లలు ఎటు వెళ్తున్నారో ఎటుపోతున్నారో చూడాలి. పుట్టిన పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా భద్రత చాలా లోపించిపోయింది. ఇప్పుడున్న ఈ డ్రగ్స్ విషయంలో కానీ ఈ గాంజా తాగుడు ఇలాంటి బానిసలైపోయి మత్తుకు లోనైపోయి ఆడ అన్న పదం ఉంటే చాలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. కాబట్టి దానికి బలైపోయింది ఆడవాళ్ళే. కాబట్టి మత్తు పదార్థాల విషయంలో మన సిపి గారు చాలా ఇంట్రెస్ట్ తీసుకున్నారు. ఆడవాళ్ళకు సేఫ్టీ విషయంలో కూడా వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే కూడా 100కి డయల్ చేయమని కానీ ఆ విషయంలో తొందరగా స్పందిస్తున్నారు. ఈ డ్రగ్స్ ఒకవేళ లోన్ అయిన వాళ్ళ గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళ వివరాలని గోప్యంగా ఉంచడమే కాకుండా ఆ బానిసలైన వాళ్ళ గురించి నై కిరణ్ సెంటర్ ఒకటి ఓపెన్ చేసి దాంట్లో వాళ్ళు మార్పు కోసం వాళ్ళు ఈ మత్తు పదార్థాలని విడిచిపెట్టి సన్మార్గంలో నడిచే విధంగా వాళ్ళని మార్పు చేయడం గురించి అదొక ప్రయత్నం చేస్తున్నారు. గాంజాయి అదేవిధంగా డ్రగ్స్ వినియోగం పెరుగుతున్నటువంటి క్రమం లోపల అనేక మంది నేరాలకు పాల్పడుతున్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వరంగల్ నగర పోలీస్ కమిషనర్తో పాటు పోలీసు బృందాలు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి వాటిని అరికట్టడం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. అందులో భాగంగానే ఈ కళాజాతల ద్వారా ప్రదర్శనలు ఇప్పిస్తూ వాళ్ళని చైతన్యవంతం చేయడం కోసం, ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం, సైబర్ నేరాల బారిన పడకుండా ఉండేందుకు చర్యలు తీసుకునేటువంటి విధంగా పోలీస్ శాఖ
ప్రయత్నం చేస్తున్నారు.